వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము చదువుతున్నాను. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నాకు ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. దేవునికి స్తోత్రములు. ఈ దినం మన వాక్యాంశం ఏంటంటే ప్రత్యేకముగా ఉండాలి, అనగా వేరుపరచబడాలి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు వారు ఈ యొక్క భూలోకానికి రావటానికి గొప్ప ఉద్దేశం ఏమైందంటే ప్రజలందరినీ కూడా వేరుపరచాలి. చీకటిని వెలుగును దేవుడు వేరుపరిచినట్లుగా లోకంలో ఉన్న మనుషులు పాపము నుంచి వారిని వేరుపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క భూలోకానికి వచ్చి ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ ప్రతి ఒక్క ఆత్మను రక్షించబడాలి, ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు అని దేవునికి గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మనం ఎక్కడున్నా కానీ సపరేట్గా మనం ఉండాలి. ఎట్లాగా? వేరుపరచబడినట్లుగా మనం ఉండాలి. చూడండి, ఒక గొల్లవాడు మేకలను గొర్రెలను వేరుపరుస్తాడు. అలాగే యేసయ్య కూడా రాకడ దినాల్లో ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకముగా ఉన్నవారిని తన కుడి పక్కన నిలబెట్టుకుంటాడు. అలాగే ఈ యొక్క లోకము మాకు కావాలి, లోకాశలు మాకు కావాలి, లోకమిచ్చే సంతోషము, లోకమిచ్చే ఆనందము మాకు కావాలి అన్న వాళ్ళొక ప్రత్యేకముగా ఉంటాడు. వాళ్ళు ఎక్కడుంటారంటే దేవుని ఎడమ చేతి పక్కన వాళ్ళు ఉంటారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక మాట చెప్పారు. గొర్రెలను తన కుడి చేతిన యేసుక్రీస్తు వారు అక్కడ వాళ్ళకి స్థానాన్ని కల్పించాడు. అంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు తన నమ్మిన ఆ యొక్క విశ్వాసులకు, ఆ యొక్క బిడ్డలకు, ఆ యొక్క కుమారులకు కానీ కుమార్తెలకు కానీ దేవుడు ఒక మంచి స్థానాన్ని ఏర్పరిచాడు. అదే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరిచాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్న యొక్క మాటలు, నేను వారికి దేవుడినై ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరికి దేవుడు నిజంగా దేవుడై ఉంటారంటే ఎవరైతే నీతిగా సత్యముగా వాళ్ళు అనుసరించి నడుచుకుంటారో వారికి దేవుడిగా ఉంటాడు యేసయ్య. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఎవరితో కూడా ఆయన సమానుడు కాదండి. ఎంతమంది దేవుళ్ళు ఉన్నా, ఎంతమంది దేవతలు ఉన్నా వీరందరికీ కూడా మించిన దేవుడండి ఆయన. దేవుడు ఒక మాట సెలవిచ్చాడు, నాకు ముందు కానీ నాకు తర్వాత కానీ ఏ దేవుడు కూడా లేడు. అంటే మన దేవుడు ఒక ప్రత్యేకమైన దేవుడు అండి. అందరిలాగా ఉండే దేవుడు కాదు, అందరిలాగా మాట్లాడేవాడు కాదండి. మన దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అండి. దేవుడు ప్రజల్లో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ప్రజల్లో ఉండి వారిని ప్రత్యేకపరచబడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడండి. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యము చేత మనము బోధించబడిన తర్వాత, దేవుని యొక్క వాక్యము చేత మనము ఆ యొక్క దేవుని యొక్క మాటను విన్న మనము ఏం చేయాలంటే ఆ యొక్క వాక్యాన్ని మనము అనుసరించాలి. ఆ యొక్క వాక్య ప్రకారమైన జీవితాన్ని మనం జీవించగలిగితే మనము ప్రత్యేకపరచబడిన వ్యక్తులుగా మనం ఉంటాం. హల్లెలూయా. ఒక పాస్టర్ గారైనా, ఒక విశ్వాసులైనా, ఎవరైనా కానీ వాక్యానికే విధేయత చూపించాలి, వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి, వాక్య నడిపింపులోనికి వాళ్ళు రావాలి, వాక్యాన్ని వాళ్ళు తెలుసుకోవాలి, వాక్యాన్ని రుచి చూచిన తర్వాత, వాక్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఈ యొక్క ప్రత్యేకమైన స్థానం నుంచి వాళ్ళు తొలగిపోకూడదు. హల్లెలూయా. యేసయ్య మనకి అదే పదే పదే మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రత్యేకపరచబడాలి, మనము ఎందుకు వేరుపరచబడాలంటే యేసయ్య త్వరగా రాబోచున్నాడు. హల్లెలూయా. ఆయన త్వరగా రాబోచున్నాడు కాబట్టి మనందరం కూడా ప్రత్యేకపరచబడుతున్నాం.
చూడండి, ఆదివారం వచ్చిందంటే చాలామంది దేవుని యొక్క సన్నిధికి అందరూ కూడా చాలా మట్టుకు వస్తూ ఉంటారు. అంటే వీళ్ళందరూ కూడా దేవుని వాక్యం చేత ప్రత్యేకపరచబడిన వాళ్ళు, వేరుపరచబడిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా వీళ్ళ పాదాలు ఎక్కడికి నడిపించబడాలంటే దేవుని యొక్క సన్నిధికి నడిపించబడాలి. దేవుని యొక్క వాక్యం వినడానికి వాళ్ళు చెవినివ్వాలి. దేవుని కళ్ళారా చూడడానికి వాళ్ళు నిరీక్షించాలండి. వాళ్ళు ఏ ఆశ లేకపోతే మనము బ్రతికినా కానీ వ్యర్థమేనండి. నాకు దేవుడు ఉన్నాడు, ఆ యొక్క దేవుని యొక్క నీతి సమాధానం కలిగిన యొక్క పరలోక రాజ్యాన్ని నేను స్వతంత్రించుకుంటానని చెప్పి మనం ప్రత్యేకంగా మనం ఉండాలి. ఒక వేరుపరచబడిన వ్యక్తులుగా మనం ఉండాలండి. హల్లెలూయా. మన జీవితం ఆశయం అదే, మన జీవిత గమ్యము కూడా అదే. అందుకని ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ 14వ వచనం గురించి మనము చదివినట్లయితే, ఇదే కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి. ఇదిగోండి, ఎందుకంటే వేరుపరచాలంటే మనము అవిశ్వాసులతో జోడిగా మనం ఉండకూడదు. అవిశ్వాసులు ఎప్పుడు కూడా దేవుని గురించి వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడరు. వాళ్ళు దేవుని కార్యాల గురించి వాళ్ళు మాట్లాడలేరు. దేవుడు చేసిన మేలు గురించి వాళ్ళు మాట్లాడలేరు. దేవుని వాక్యంలో ఉన్న శక్తి గురించి వాళ్ళు మాట్లాడలేరు. ఒక విశ్వాసి ఒక అవిశ్వాసి ఇద్దరు కూడా జోడీగా ఉన్నారంటే వీళ్ళ ఆత్మీయ జీవితము చాలా ప్రమాదంలో ఉంటుంది. వీళ్ళు దేవునికి దగ్గరగానే ఉంటామనుకుంటారు కానీ దేవునికి దూరంగా వెళ్ళిపోతారు. కారణం ఏముందంటే అవిశ్వాసులతో జోడీగా వీళ్ళు ఉన్నారు. చూడండి, ఒక షాప్కి మనం వెళ్ళినప్పుడు మన 2 పాదాలకి సరిపడా సైజు అంటే ఆ యొక్క చెప్పులు మనం తీసుకుంటాం. ఇప్పుడు ఎడంకాలు చెప్పు కుడికాలు వేసుకొని, కుడికాలు చెప్పు ఎడంకాలికి వేసుకొని మనం నడుస్తాం. మనము నడము, దాంట్లో కాంప్రమైజ్ అవ్వం. ఎడంకాలు చెప్పు ఎడంకాలికే వేస్తాము, కుడికాలు చెప్పు కుడికాలికే వేస్తాం. ఒక పొరపాటున చిన్నపిల్లలాగా అది ఆ చెప్పు ఆ కాలికి వేయాల్సింది ఈ కాలికి వేయాల్సింది ఆ కాలికి వేసామంటే ఎట్లాగా ఉంటుంది? జారి పడిపోతారు, సరిగ్గా నడవలేరు. అందుకని వాక్యము మనకి ఎందుకు ఇట్లాగ అర్థవంత రీతిగా మనతో మాట్లాడుతున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మనం అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. రాకడ దినాల్లో ఏం జరుగుతుందంటే మనం వేరుపరచబడకపోతే, మనం ప్రత్యేకపరచబడకపోతే దేవుని యొక్క రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోలేము. ఆ యొక్క రాకల్లో మనం ఎత్తబడలేము. కుడి ఎడమకు మనం తొట్టిల్లి పడిపోకూడదు. మన పాదాలు ఎప్పుడూ కూడా స్థిరమైన పునాది మీద మన పాదాలు నిలబెట్టాలి మనం. అందుకని కీర్తనకారుడు ఒక మాట అంటాడు, అయ్యా నేను ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు అంటాడు. మన పాదాలు దేవుడు ఒక ఉన్నతమైన స్థలంలో నిలబెట్టాలని ఆయన చూస్తున్నాడండి. చూడండి, ఒక అవిశ్వాసుడితో ఒక అవిశ్వాసురాలైన ఒక విశ్వాసంతో మనం జోడిగా మనం ఉండకూడదు. ఆదివారము దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటున్నామో సోమవారం కూడా అట్లాగే మనం ఉండాలి. యోబు గురించి మనకు తెలుసు. యోబు ఒక అవిశ్వాసులైన భార్య యోబు కలిగి ఉన్నాడు. యోబుకు విశ్వాసం ఉంది, యోబు భార్యకు విశ్వాసం లేదు. యోబు భయభక్తులు కలిగి ఉన్నాడు, యోబు భార్య భక్తిహీనురాలుగా ఉన్నది. కానీ యోబు ఎప్పుడు కూడా తన భార్యతో నువ్వు చెప్పేదే కరెక్టు, నువ్వు మాట్లాడేది కరెక్ట్ అని ఎప్పుడు కూడా మాట్లాడలేదు. వాక్యాన్ని నమ్మాడు, దేవుని యొక్క మాటని నమ్మాడండి. తన భార్య గురించి కూడా ఆలోచించాడు. ఈమె కూడా అట్లా మాట్లాడకూడదు, ఈమె కూడా అట్లా ఉండకూడదని చెప్పి అనుదినం కూడా తన ప్రార్థనలో దేవునికి మొరపెట్టుకునేవాడు. మన కుటుంబం ఎలా ఉండాలంటే ఒక అవిశ్వాసులైన వాళ్ళు ఉన్నప్పుడు వారిని కూడా దేవుని యొక్క సన్నిధికి మనం నడిపించాలి. దేవుని యొక్క పాద పీఠం ఎదుట వారిని నిలబెట్టాలండి. మనము ఒక అవిశ్వాసుడైన ఒక విశ్వాసి మనకి పరిచయం అయినప్పుడు, లేకుంటే వారితో మనము సంబంధం కలిగి ఉంటే మన జీవితం ఎట్లా ఉండదంటే దేవుని యొద్ద నుంచి వాళ్ళు మనల్ని దూరపరుస్తారండి. వాళ్ళు ఈ లోకం అదే ఆశ చూపిస్తూ ఉన్నది. డబ్బు సంపాదించు, బంగారాన్ని దాచుకో, బంగ్లాలు కట్టుకో, ఆస్తిపాస్తులు కూడబెట్టుకో, ఇదే మాటలు లోకం మాట్లాడుతూ ఉంటుంది.
అవిశ్వాసులు ఇట్లాగే మాట్లాడతారండి. నీతిమంతులైతే ఏమంటారో తెలుసండి, మొదటిగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతారు. హల్లెలూయా. మనం దేన్ని వెతకాలంటే మొదటిగా యేసయ్య రాజ్యాన్ని మనం వెతకాలి, ఆయన నీతిని మనం వెతకాలండి. మనము సృష్టికర్తకి మనము జోడీగా మనం నడవాలి, వాక్యానికి మనము జోడీగా మనం నడవాలి, ప్రార్థనకి మనము జోడీగా మనం నడవాలి. ఎక్కడ మన సమయాన్ని మనం వ్యర్థపరచుకోకూడదు. మనకున్న సమయాన్ని ఎక్కడ కూడా అవిశ్వాసులతో మనము ముచ్చరించకూడదు. జాగ్రత్త అండి. ప్రతి ఒక్క సమయము, ప్రతి ఒక్క నిమిషము, ప్రతి ఒక్క గడియ కూడా మనకి చాలా ప్రాముఖ్యమైనది. పోయిన సమయాన్ని, పోయిన రోజుని మనం తీసుకురాలేము కూడా. మనం అది మన వల్ల కాదు, ప్రపంచంలో ఎవరి తరం కూడా కాదండి అది. అందుకనే దేవుడు అంటున్నాడు, అవిశ్వాసులు మీరు విడిచిపెట్టండి, విశ్వాసంతో నా యొక్క వాక్యాన్ని హత్తుకోండి, నా యొక్క మాటలను మీరు హత్తుకోండి అని దేవుడు తన వాక్యం ద్వారా మనకి సెలవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంట, అవిశ్వాసులతో జోడీగా ఉండకూడదు. ఎందుకంటే యేసయ్య మనం వేరుపరిచాడు. ఇదిగో నేను వారితో నేను ఉంటాను, వారి హృదయంలో నేను ఉంటాను, నేను వారికి దేవుడినై ఉంటానని దేవుడు సెలవిస్తున్నాడండి. హల్లెలూయా. చూడండి, దేవుడు మనకి తోడుగా ఉంటానన్నాడు, దేవుడు మన హృదయంలో ఉంటానంటున్నాడండి. అటువంటి దేవుడిని మనం విడిచిపెడితే మనం అనేకమైన కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు మనం పడాల్సి వస్తుంది. అందుకని మనము ఏం చేయాలంటే, వాక్యం మనకి చెప్పేది ఏంటంటే మన మేలు కొరకేనండి. దేవుడు తన మాటను మనకి తెలియపరిచేది మన ఆత్మీయ జీవితం మేలు కొరకే మనకి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడండి. అవిశ్వాసులతో మనం ఎక్కడ కూడా జోడిగా ఉండకూడదు. వీళ్ళు ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా ప్రార్థన చేయరు, ఎప్పుడు కూడా వాక్యాన్ని ధ్యానించరు, ఎప్పుడు కూడా దేవుని గురించి వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు ఈ రోజుల్లో కూడా చాలా మటుకు ఏమైపోతుంది, క్రైస్తవులకే విరోధం అయిపోతుంది, శత్రుత్వం అయిపోతుంది. ఎందుకండి? అవన్నీ మనకు అక్కర్లేదు. మనం నీతిగా, యథార్థంగా మనము జీవించాలండి. మన భక్తిని దేవునికి కనపరుచుకోవాలి. ఏ మనుషుడికి మనం కనపరచక్కర్లేదు, ఏ సేవకునికి మనం కనపరచక్కర్లేదు. మొదటిగా దేవుని ఎదుట మనం ఎట్లా ఉన్నామో మనం కనపరుచుకోవాలండి. మనం ఉండేది ఎప్పుడు కూడా దేవునితో ఉంటున్నాం, మనము సేవకుడితో కాదు, లేకుంటే మనం ఇంకా వేరే వాళ్ళతో కాదండి. మనం నిత్యము స్థిరంగా మనము యేసయ్య దగ్గరే మనం ఉంటాము. హల్లెలూయా. అందుకనే ఆయన్ని మనం ఆధారం చేసుకోవాలి, ఆయనతో మన సహవాసం చేయాలండి. హానోకు దేవునితో నడిచాడు. హానోకు దేవునితో నడిచినప్పుడు దేవుడు ఆయన ఎంతగానో ఇష్టపడ్డాడు. హానోకు దేవుడితో నడిచినప్పుడు దేవుడు కూడా ఎంతగానో సంతోషించాడండి. ఎందుకంటే హానోకు ఎక్కడ కూడా అవిశ్వాసంతో జోడీగా లేడు, అవిశ్వాసంతో లేడు, విశ్వాసంతో దేవుని వెంబడించాడు, విశ్వాసంతో దేవుని యందు నిరీక్షించాడండి. ఆయనకి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళాడు, కొనిపోయాడండి. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప ధన్యత అది. అలాగే నోవాహు కూడా, నోవాహు ఆదికాండము 6వ అధ్యాయంలో దేవుడు ఈ భూలోకాన్ని మొత్తాన్ని చూశాడండి. ఆయన చూసినప్పుడు ఈ యొక్క భూలోకం అంతా కూడా చెడిపోయి ఉందంట. భూలోకం చెడిపోవడం గల కారణం ఏంటి? మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు దేవుని గురించిన జ్ఞానం లేదు, దేవుని గురించిన భక్తి లేదు. అరే దేవుడు చూస్తున్నాడురా ఈ యొక్క పాపం చేస్తే, అరే దేవుడు చూస్తున్నాడురా మనం ఈ యొక్క చెడు కార్యాలు చేస్తే అన్నది ఎవరికి కూడా అక్కడ వాళ్ళకి పట్టింపు లేదండి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవిస్తున్నారు. కానీ దేవుడు చూసినప్పుడు నోవాహు ఒక్కడే నిందారహితుడిగా ఉన్నాడండి. హల్లెలూయా. అందుకనే దేవుడైన యెహోవా నోవాహుతో మాట మాట్లాడుతున్నాడు. ఇదిగో నోవాహు, నువ్వు నా ఎడల గొప్ప కృప పొందిన వాడివయ్యా. నువ్వు మనుషులందరూ కూడా చెడిపోయారు, కానీ నిన్ను మాత్రం నేను కాపాడుతాను. నీకున్న 3 కుమారులను, నీకున్న 3 కోడళ్లను కూడా నేను కాపాడుతాను అని దేవుడు నోవాహుతో నిబంధన చేశాడండి. కారణం ఏంటి? నోవాహును దేవుడు వేరుపరిచాడు, సపరేట్ చేశాడండి.
కారణం ఎందుకంటే ఆ యొక్క దుర్నీతి పరులతో, ఆ యొక్క అవినీతి పరులతో కూడా నోవాహు ఎక్కడ కూడా వాళ్ళతో సాంగత్యం చేయకుండా, కలవకుండా దేవుడు నోవాహుని వేరుపరిచాడు. కారణం ఏంటి? నోవాహు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా మట్టి. చూడండి, భూమి మీద ప్రజలందరూ కూడా చెడిపోయారు. కాకపోతే నోవాహు కుటుంబం ఒకటే నీతి కలిగిన కుటుంబం అని దేవుడు ఎట్లా చెప్పగలిగాడంటే, ఆయన కన్ను ప్రతి ఒక్క కుమారుడి మీదను, ప్రతి ఒక్క కుమార్తె మీదను కూడా ఆయన యొక్క కన్ను దృష్టి నిలిపి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, దేవుని కన్నులకు మరుగైనది ఏది కూడా లేదండి. దేవుడు నిన్ను వేరుపరచాలనుకున్నాడు, నిన్ను సపరేట్ చేయాలనుకున్నాడు. నువ్వు సపరేట్ అయిపోవాలి. మనం ఎంతకాలం కూడా కొద్దిగా లోకంతో, కొద్దిగా యేసుతో మనకు వద్దండి. మనకి ఈ యొక్క భక్తి మనకొద్దు. కొద్ది నిమిషం వాక్యము, కొద్ది నిమిషం లోకము, ఇవన్నీ కాదండి. చూడండి, దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. అదే గుర్తండి. హల్లెలూయా. అక్కడ నెమ్మది ఉంటుంది. అక్కడ దేవుని యొక్క కార్యాలు బలంగా జరుగుతాయండి అక్కడ. అందుకనే నోవాహు కూడా దేవుని దృష్టికి కుప్ప పొందుకున్న వ్యక్తిగా ఉన్నాడు. నోవాహు కూడా దేవుడితో నడిచాడండి. హల్లెలూయా. మనం కూడా ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుదామా. ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనము. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏమండి, ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో ఏం మాట్లాడుతుందంటే వాక్యము, నోవాహు అంట దేవునితో నడిచిన వాడంట. కారణం ఏంటంటే ఆయన వేరుపరచబడ్డాడండి. ఆయన నీతిమంతుడు, నిందారహితుడుగా నోవాహు ఉన్నాడు. చూడండి, ఎంత గొప్ప కనికరం పొందుకున్న నోవాహు. చూడండి, నోవాహుని కూడా కాపాడదామని, నోవాహుని రక్షిస్తామని దేవుడు తన వాక్కును పంపించాడు. ఇదిగో నోవాహు, ప్రజలందరూ కూడా చెడిపోయి ఉన్నారయ్యా, వారిని ఎట్లాగో నేను నాశనం చేసేస్తాను, నేను ఎలాగో వాళ్ళని చంపేస్తానని చెప్పి నోవాహు నువ్వు కాపాడబడాలి, నీ కుటుంబం రక్షించబడాలని చెప్పి నోవాహుకి ఒక ఓడను సిద్ధపరచుకోమని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ఎందుకంటే ఆయన వేరుపరచబడాలి, ప్రత్యేకించబడాలండి. ఏమంటే దుష్టులతో నీతిమంతులు నశించడం దేవుని యొక్క చిత్తం కాదండి. దుష్టులు ఎంతమంది అయినా కానీ, భక్తిహీనులు వీళ్ళందరూ కూడా ఎంతమంది నశించిపోయినా కానీ, వారిలో నీతిమంతుడు ఒక్కడు నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు. ఎందుకంటే నోవాహు దేవుని ఎదుట నిందారహితుడిగా ఉన్నాడు, ఎటువంటి పాపం లేనివాడిగా ఉన్నాడు. నీతి, యథార్థత, పరిశుద్ధత అంతా కూడా కాపాడుకుంటూ వస్తున్నాడు నోవాహు. కారణం ఏంటంటే దేవుడు ఉన్నాడు, నన్ను సృజించిన వాడు ఉన్నాడు, నన్ను పోషిస్తున్నవాడు ఉన్నాడు, నాకు సహాయం చేయవాడు ఉన్నాడు అని చెప్పి నోవాహు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకని నోవాహు అంట ప్రజలందరూ కూడా వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నప్పుడు నోవాహు ఒక్కడే దేవునితో నడుస్తున్నాడండి. ఈరోజు దేవునితో నడవటం అంటే ఏంటి? ఉదయం లెగిచిన కాడి నుంచి రాత్రి పడుకున్నంత వరకు కూడా దేవుని గురించి ఆలోచన మనకు ఉండాలి, వాక్యాన్ని గురించిన ఆలోచన మనతో ఉండాలి, పరిశుద్ధాత్మలో మనము ప్రార్థించాలి, దేవునితో ఏకీభవించాలి మనమండి. దేవుని యొక్క చిత్తం మనం చేయాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకని చూడండి, నోవాహు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. తర్వాత మనం చూసినట్లయితే ఆదికాండం 7వ అధ్యాయంలో ప్రతి ఒక్క నరుడు, ప్రతి ఒక్క జీవము కలిగిన జంతువులన్నీ కూడా దేవుడు చంపేసాడండి. ఏ ఒక్కడు కూడా మిగిలి ఉండలేదు, ప్రతి ఒక్కడు కూడా చనిపోయాడు. కారణం ఏం జరిగిందంటే ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారంట, తినుచు తాగుచు పెండ్లికి ఇవ్వబడుతూ పెండ్లికి చేసుకుంటూ అట్లాగా తన జీవితాన్ని ప్రజలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్కటి కూడా కార్యక్రమమేనండి. ఏమండి, ఏదో ఒక ఫంక్షన్ చేయటము, ఏదో ఒక కార్యక్రమం చేయటము, అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమా పాటలు పెట్టుకుంటూ, వ్యర్థమైన పాటలు పెట్టుకుంటూ, వ్యర్థమైన మాటలు చెప్పుకుంటూ కూడా అక్కడ దేవునికి మహిమ లేకున్నట్లుగా వీళ్ళంతటికీ వీళ్ళు మాకు ధనం ఉందలే, మాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, మేము తింటాము తాగుతాము, ఇట్లా యొక్క విందులో మేము పాల్గొంటామని చెప్పి జనాలు తిరుగుచున్నారండి.
ఈ యొక్క కాలాల్లో కూడా జరిగేది అదే. దేవుని భయము లేదు. దేవుని యొక్క భయము ఈ ప్రజల్లో చాలా మటుకు చనిపోయిందండి. అరే దేవుడు ఇట్లా చేస్తే నన్ను శిక్షిస్తాడా, నన్ను గద్దిస్తాడన్న భయము లేదు మనుషుల్లో. చూడండి, చివరికి ప్రతి ఒక్క మనుషుణ్ణి కూడా దేవుడు నోవాహు కుటుంబాన్ని తప్పితే, అంటే ఆ యొక్క 8 మంది, నోవాహు తన భార్య, 3 బిడ్డలు, వాళ్ళకున్న 3 కోడళ్ళు, ఒక 8 మంది తప్పితే మొత్తాన్ని మనుషులందరూ కూడా దేవుడు ఏం చేశాడంట? చంపేశాడు. ఏ ఒక్కడు కూడా బ్రతకలేదండి. దేవుని యొక్క కోపము చాలా భయంకరమైనదండి. మన కోపం వస్తేనే మనకి అప్పుడప్పుడు కోపం మన కంట్రోల్ అవ్వదు. మన కోపం ఎంత చాలా భయంకరమైనది. దేవుని కోపం ఎట్లా ఉంటుంది? చాలా భయంకరంగా ఉంటుందండి. కీర్తనకారుడు ఒక చోట రాస్తాడు, ఆయన సన్నిధిని పర్వతములంతా తద్దరిల్లుతాయంట, భూమి ఆకాశం కూడా గడగడలాడిపోతుందంట, సూర్య చంద్ర నక్షత్రాలు ఎన్ని కూడా లయమైపోతాయి. ఆయన కోపము ఎట్లా ఉంటుందండి? చాలా భయంకరంగా ఉంటుందండి. ఆయన కోపపడితేనే ఈ యొక్క భూమి అంతా కూడా అల్లకొల్లాలం అయిపోతుంది. చూడండి, మనము ఇప్పుడైనా కానీ మనము ప్రత్యేకపరచబడాలండి. చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవారు వరకు కూడా మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా యేసయ్యతో మన స్నేహాన్ని మనం చేయాలి, వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని హత్తుకోవాలి. ఎప్పుడు కూడా మనం దేవుని యొక్క ఆత్మతో మనము అభిషేకించబడి మనం ప్రార్థన చేస్తూ మనం ఉండాలి. ఇవి ప్రత్యేకించబడిన వారిలో ఉన్న లక్షణాలండి. యోబు నీతిమంతుడిగా ఉన్నాడు, కాపాడబడ్డాడు. అలాగే నోవాహు కూడా నీతిమంతుడిగా ఉన్నాడు, కాపాడబడ్డాడు. ఈరోజు చూడండి, మనం కూడా కాపాడబడాలంటే, మనం కూడా రక్షించబడాలంటే యేసయ్య ఒక్కడే మార్గము. హల్లెలూయా. దేవుడు ఒక్కడే మనకు మార్గము. ఎవడు కూడా మనం కాపాడలేడు, ఎవడు కూడా మనల్ని రక్షించలేడండి. ఈ యొక్క భయంకరమైన దినాల్లో మనం ఉండగా మనము దేవునితో మనం ఏంటంట సహవాసం చేయాలి. అందుకనే దేవుడు తన ప్రజలతో పదే చెప్తా ఉన్నాడు, మీరు అవిశ్వాసులతో జోడీగా ఉండొద్దు, మీరు విశ్వాసులతో జోడీగా ఉండండి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మనం కూడా అదే రీతిగా మనం ఏం చేయాలంట? అవిశ్వాసులతో మనము జోడిగా ఉండకూడదు. నోవాహు కూడా చూడండి, ఎక్కడ కూడా తన జీవితంలో అవిశ్వాసులతో కలిసిపోయాడని, లేకుంటే వ్యర్థమైన వారితో కలిసిపోయాడని ఎక్కడ కూడా లేదు. ఆయన దేవునితోనే ఉన్నాడని వాక్యంలో ఉన్నదండి. హల్లెలూయా. రెండో మాట మనం చూద్దాం. 14వ వచనంలో, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. ఏమండి, నీతికి దుర్నీతికి అలాగే చీకటికి వెలుగుకు ఏమి సంబంధం లేదండి. నీతి నీతే, దుర్నీతి దుర్నీతే, పాపము పాపమే, పరిశుద్ధత పరిశుద్ధతే. అలాగే చీకటి చీకటిగానే ఉంటుంది, వెలుగు వెలుగుగానే ఉంటుందండి. అట్లాగే ఈ రెండు ఎప్పటికీ కూడా కలవు. అట్లాగే మనము కూడా ఏం చేయాలంటే, మనము కొన్ని రోజులు భయభక్తులు కలిగిన జీవితము, కొన్ని రోజులు భక్తిహీనులుగా ఉన్న జీవితాన్ని జీవిస్తున్నట్లయితే దేవుని విషయంలో కూడా మనము ఎట్లా ఉంటాం? మనం భక్తిహీనులుగా ఉంటాం. మనం ఇది చాలా డేంజర్ అండి. ఇది దేవుడు ఎటువంటి గుణగణాలు కలిగి ఉన్నాడో, ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడో అటువంటి వారిగా మనం ఉండాలండి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు నేను పరిశుద్ధుడై ఉన్నానని మాట్లాడుతున్నాడు. మనం కూడా ఎట్లా ఉండాలి? పరిశుద్ధంగా మనం ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క లోకం నుంచి మనం వేరుపరచబడాలి, మనం సపరేట్ అయిపోవాలి, మనము ప్రత్యేకించబడాలి. మనము అందుకనే మనలో ఎప్పుడు కూడా పరిశుద్ధత మనము కలిగి ఉండాలి. మన చూపు వలన కానీ, మన మాట వలన కానీ, మన వినికిడి వలన కానీ,
మన హృదయం వల్ల కానీ మన తలంపుల వల్ల కానీ ఎక్కడ కూడా అపవిత్రమో మనం చేసుకోకుండా కూడకూడదు. మనం పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి. అందుకని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, పదే పదే మాట్లాడుతూ ఉంటాడు, నేను పరిశుద్ధుడిగా ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధులుగా మీరు ఉండండి. నేను నీతిమంతుడిగా ఉన్నాను, మీరు కూడా నీతిమంతులుగా మీరు ఉండండి అని ప్రభు అనేక మార్లు కూడా మాట్లాడుతూనే ఉన్నాడండి. హల్లెలూయా. చూడండి, అటువంటి పరిశుద్ధతను మనము కలిగి ఉండాలి. అటువంటి నీతిని మనము కలిగి ఉండాలి. అప్పుడే మనము ప్రత్యేకించబడిన వారుగా మనం ఉంటాము. అంటే అప్పుడే మనము వేరుపరచబడిన వ్యక్తులుగా మనం ఉంటామండి. ఇక ఎన్నాళ్ళైనా కానీ నేను ఈ యొక్క లోకాన్ని హత్తుకొని ఉంటాను, ఈ యొక్క ప్రపంచంతో నా స్నేహాన్ని నేను కొనసాగిస్తానంటే అది నీకు ఇష్టం. అది ఆయన చెప్పినట్లుగానే ఆయన తన రాకడలో ఆయన ఆ యొక్క సమయంలో యేసయ్య వచ్చేస్తాడు. అప్పుడు నువ్వు ఇంకను కూడా అట్లాగే ఉన్నట్లయితే తర్వాత నీ జీవితాన్ని ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంటుందండి. చాలా అది భయంకరంగా ఉంటుంది. అందుకనే ప్రకటన గ్రంథంలో కూడా 22వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రభువారు సెలవిస్తున్నారండి. ఏమంటే సమయం లేదండి. ఇక మనం వేరుపరచబడాలి. ఈ యొక్క దుర్నీతి నుంచి మనము వేరుపరచబడాలి. ఈ యొక్క చీకటి నుంచి మనము వేరుపరచబడాలి. ఈ యొక్క లోక స్నేహం నుంచి మనం వేరుపరచబడాలి. హల్లెలూయా. అందుకని యేసయ్య అన్నాడు, నేను త్వరగా వచ్చుచున్నానని మాట్లాడుతున్నాడు. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. మనం ఏం చేయాలి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందామండి. హల్లెలూయా. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారు ధన్యులు. హల్లెలూయా. ఏమండి, సమయం ఇంకా సమీపించినది. మనం ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్క మాటలను మనము చదివి వాటిని గైకొనాలి. చూడండి, వాక్యం వినటము, వాక్యాన్ని గైకొనటం అనేది మన జీవితంలో జరగాలి. అప్పుడు మనము ఎట్లాగుంటామంటే ప్రత్యేకపరచబడిన వ్యక్తులుగా మనం ఉంటాం. దేవుడే మనం ప్రత్యేకపరుస్తాడండి. ఏమండి, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డ మీద, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్క విశ్వాసురాల మీద కూడా దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క కాపుదల నిరంతరం ఉంటుంది. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఇదిగో పలానా కుమారుడు నా కుమారుడు అని చెప్పి, పలానా కుమార్తె నా కుమార్తె అని చెప్పి దేవుడు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద ఆయన యందు విశ్వాసంతో ఉన్నవారు ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన రక్తము ఆయన ఒక ముద్రగా ఉంచాడనమాట. హల్లెలూయా. చూడండి, యేసు రక్తం అనే ముద్ర మనం కలిగి ఉన్నప్పుడు ఏ కీడు మనకి సమీపించదు, ఏ అపాయం మనకు రాదు, ఏ యొక్క లోకమల్యము మనకి అంటదు, మనకి ఏ యొక్క పాపము కూడా మనకి అంటదండి. ఎందుకంటే దేవునితో మనము నడుస్తున్నాము, దేవునితో మన జీవితాన్ని గడుపుతున్నామండి. ఎట్లా అంటే ఈ యొక్క వాక్యాన్ని మనం వింటున్నాము, ఈ యొక్క వాక్యాన్ని మనం గైకొనిచున్నామండి. సమయము చాలా సమీపంగా ఉన్నదండి. ప్రభువారికి రాబోతున్నారు. అందుకనే ఇప్పుడు మనతో మాట్లాడుతున్న ఈ యొక్క మాట ఏంటంటే ప్రత్యేకపరచబడటం. మనం అందరం కూడా వేరుపరచబడాలి మనము. ఎందుకంటే ప్రజలతో మనము సాంగత్యం కాదండి, దేవునితోనే మనము స్నేహంగా మనం ఉండాలి, దేవునితోనే మనం నడవాలండి. అప్పుడేనండి మన జీవితం కూడా ఒక ప్రత్యేకంగా ఉంటుందండి. మనం కూడా ఒక ప్రత్యేకంగా మనం కనపడతాం. ప్రభువారు అనేక మార్లు కూడా మనతో మాట్లాడుతున్నది ఏంటంటే మనము వాక్యాన్ని మనము హత్తుకోవాలి, అవిశ్వాసంగా మనం ఉండకూడదు, దుర్నీతి పరులుగా మనం ఉండకూడదు. చూడండి, మనము ఎట్లా ఉండాలంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఎట్లా ఉన్నారు ఒక మాదిరికరంగా అట్లాగా మనం జీవించాలి. వాక్యం వినటమే కాదు కానీ వాక్యాన్ని గైకొనాలి. ఈ యొక్క వాక్యము నిజంగా జరుగుతుంది, ఈ యొక్క మాటలు త్వరగా జరుగుతాయి, వీటిని నిర్లక్ష్య పెట్టకూడదు.
ఈ యొక్క వాక్యాన్ని మనము వింటున్నాము కానీ విడిచిపెట్టుకున్నట్లుగా మనం ఎప్పుడు కూడా మనము ధ్యానించుకోవాలి. మనం బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనము మన పనుల కంటే కూడా వాక్యాన్ని మనం ఎక్కువ కూడా మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన సహాయాన్ని మనకు పంపుతూ ఉంటాడండి. ఎప్పుడు కూడా వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి. ఎందుకంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా రాయబడినట్లుగా 10 మంది కన్యకలు ఉన్నారండి. 10 మంది కన్యకల్లో కూడా 5 వేరుపరచబడ్డారు, 5 కూడా వేరుపరచబడ్డారు. అంటే 10 మందిలో కూడా ఒక 5 వేరుపరచబడ్డారు. ఎందుకంటే ఒక 5 మాత్రము నీతిమంతులుగా ఉన్నారు, సిద్ధపడిన వారుగా ఉన్నారండి. వాళ్ళు చూడండి, వాళ్ళు ఎప్పుడైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో అప్పుడు దేవుని యొక్క రాకడ రావటం అయిపోయింది, వాళ్ళు ఎత్తబడటం కూడా అయిపోయింది. తర్వాత ఈ యొక్క బుద్ధిహీనులైన కన్యకలు వెళ్ళి ఆ యొక్క తలుపును తడుతున్నారు. అయ్యా తలుపు తీయండి, మేము కూడా విశ్వాసులమే, మేము కూడా భయభక్తులు కలిగిన వారమే, ఏదో ఒక్క నిమిషం లేట్ అయిపోయింది, తలుపు తీయండి అని బ్రతిమలాడుతున్నారంట. కానీ ఎంతవరకు కూడా తలుపులు ఎవరు కూడా తెరవటానికి లేదండి, వీలు లేదు. అది చూడండి ఎంత భయంకరమో చూడండి. అది ఒక్కసారి కూడా ఈ యొక్క తలుపు మూయబడిన తర్వాత ఏ ఒక్క మనుషుడు కూడా ఇక వెళ్ళలేడు, ఇక అవకాశం లేదు. అందుకని ఎప్పుడు కూడా మనం ఏంటంట 10 మందిలో 5 వేరుపరచబడినట్లుగా మనం కూడా వేరుపరచబడాలి, మనం కూడా ప్రత్యేకపరచబడాలండి. ఎలాగంటే వాక్యము చేత, దేవుని యొక్క వాక్యము చేత మనం వేరుపరచబడాలి. ఎప్పుడు కూడా మనము సిద్ధంగా మనం ఉండాలి. మనం చేస్తున్న పనిలో కూడా మనం సిద్ధంగా ఉండాలి. మనం ఇంట్లో కూడా మనం సిద్ధంగా ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనం సిద్ధపాటు కలిగే మనం ఉండాలి. ఒక 10 మంది కన్యకల్లో 5 ఎత్తబడినట్లుగా మనం కూడా ఎత్తబడే గుంపులో మనం ఉండాలండి. హల్లెలూయా. అందుకనే ప్రభు మాట్లాడుతున్నాడు, మనం ప్రత్యేకపరచబడాలి, మనం వేరుపరచబడాలి, మనం సపరేట్ చేయబడాలి. చూడండి, ఈ యొక్క శరీరాన్ని మనము ఎంతగా ప్రేమిస్తామో చూడండి. ఉదయం లెగిసిన కాడ నుంచి మనకి శరీరానికి ఏ బాధ తగలనీయకుండా, ఏ ఇబ్బంది తగలనీయకుండా చక్కగా దాన్ని పోషిస్తూ ఉంటాం మనం. కానీ దీనికైనా ముఖ్యమైనది ఏంటి? మనలో ఉన్న ఆత్మ, దాన్ని మాత్రం పక్కన పెట్టేస్తాం. నిత్యము నివాసము అంటే నివసించేది ఏంటి? మనలో ఉన్న ఆత్మేనండి. ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మ ఉంది. ఆ ఆత్మకు చావు లేదు. దాన్ని నరకానికి పంపనన్నా, దాన్ని పరలోక రాజ్యానికి చేర్చాలన్నా కానీ అది నీ యొక్క చేతిలో ఉంది. అది అందుకనే శరీరానికి మీరేం చేయాలి? నలగగొట్టాలండి. శరీరాన్ని మీరు గాయపరచాలి, ఆత్మను అభివృద్ధి చేయాలి. మీరు ఆత్మీయతలో మీరు నడిపించాలి దాన్ని. శరీరానికి 3 పూట్ల మనం ఆహారాన్ని మనం ఎలా తీసుకుంటున్నాము, మనం మంచిగా దాన్ని మనం ఎలాగ పోషిస్తున్నాము, అంతకు మించి ఎక్కువగా మనము మన ఆత్మీయ జీవితాన్ని కూడా పెంపొందించుకోవాలి, వృద్ధి చేసుకోవాలి. అందుకనే చూడండి, ఎంత ధనవంతుడు చనిపోయినప్పటికీ కూడా వాడి శరీరాన్ని వాడి ఇంట్లో పాతి పెట్టరు, ఎక్కడో తీసుకెళ్ళిపోయి ఎక్కడ పాతి పెడతారు శరీరాన్ని? ఊరి చివరన ఆ యొక్క శ్మశాన వాటికలో దాన్ని పాతి పెడతారు. శరీరం అనేది ఎక్కడుంటుంది? అది మొన్నే కనుక మొన్నైపోతుంది, దానివల్ల పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఆత్మ ఉంది చూడండి, అది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని ఆత్మలో మనం వర్ధిల్లాలండి. యోహాను రాసిన 3వ పత్రికలో కూడా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో కూడా సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థన చేయుచున్నానని వాక్యం సెలవిస్తుంది. మనము ఎట్లా వర్ధిల్లాలంట? మన ఆత్మలో వర్ధిల్లాలండి. మనము ఆత్మలో వర్ధిల్లినప్పుడు అన్ని విషయాల్లో కూడా మనము వర్ధిల్లుతాం. అది దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుందండి. అందుకనే 10 మంది కన్యకలో 5 ఎత్తబడినట్లుగా మనం కూడా ఆ యొక్క 5 సపరేట్ చేయబడిన వారిలో మనం ఉండాలండి. హల్లెలూయా.
అందుకనే మత్తయి సువార్త రాసిన మత్తయి సువార్త 13వ అధ్యాయము 49వ వచనంలో కూడా ఒక మంచి మాట ఉంటుంది, మనం చదువుకుందాం. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరుస్తారంట. ఎప్పుడు? ప్రభు యొక్క రాకడ దినాల్లో సపరేట్ చేయబడతారు నీతిమంతులందరూ కూడా. చూడండి, దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడండి, ఇదిగో మీరు వెళ్ళండి, దుష్టుల్లో నుంచి నీతిమంతులైన మనుషులను మీరు వేరుపరచండి, వాళ్ళు సపరేట్ చేయండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 13:49లో రాయబడిన యొక్క వాక్యము మన జీవితంలో నెరవేర్చబడాలండి. చూడండి, దుష్టులు నీతిమంతులు అందరూ కూడా కలిసి లోకంలో జీవిస్తున్నారు, కానీ దేవుని దృష్టికి ఏది కూడా మొరుగే లేదు. దేవుడు సపరేట్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడంటే ఆయన రాకడ దినాల్లో ప్రజలను సపరేట్ చేస్తున్నాడు, వేరుపరుస్తున్నాడండి. మనం కూడా వేరుపరచబడిన గుంపులో మనం ఉండాలి, సపరేట్ చేయబడిన యొక్క గుంపులో మనం ఉండాలండి. రెండు దారులు ఉన్నాయి. ఏ దారి కావాలో దేవుడు మనల్ని అడుగుతున్నాడు. నీకు పరలోకం కావాలా, నరకం కావాలా, ఏది కావాలో నువ్వే నిర్ణయం చేసుకొని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, బుద్ధి కలిగిన వాడైతే దేవుడిచ్చే యొక్క నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు. మనం కూడా ఆ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, ఆ యొక్క నీతిని మనం స్వతంత్రించుకోవాలన్నమాట. హల్లెలూయా. అందుకనే మనము చేయాల్సిన పని ఏంటంటే, మనం ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా మనం ఉండాలి. మన ఆత్మీయ జీవితము, మన ఆత్మీయ యొక్క జీవితంలో మనం ఎక్కడ కూడా తొట్టిని పడిపోకున్నట్లుగా దేవుని మనం హత్తుకొని మనం జీవించాలండి. ఏమంటే ఇప్పుడుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక భారమే. ఈ యొక్క భారంలో, ఈ యొక్క సమస్యలో, ఈ యొక్క ఇబ్బందులు మనము చిక్కబడినప్పుడు దేవుని హత్తుకోవటము మన వల్ల కాదండి. దేవుని ఎలా హత్తుకోవాలంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో రాయబడిన యొక్క వచనాన్ని మనం చదువుకుందాం. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతునని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన వాక్యంతో మనకి సెలవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏమండి, మనం ఎప్పుడు కూడా మన పనులను, మన భారాలను కూడా మనము దేవునికి దాన్ని అప్పగించాలి. మనకి విశ్రాంతి కావాలండి, మనకి నిరీక్షణ కావాలి. ఆ యొక్క విశ్రాంతినిచ్చే దేవుణ్ణి, ఆ యొక్క నిరీక్షణ ఇచ్చే దేవుణ్ణి మనము నమ్ముకోవాలి. అందుకని ప్రభు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నాడు. మన భారము, మన ప్రయాసము అంతటిని కూడా మనము దేవునికి అప్పగించుకొని మనం ఆయన పాదాల యొద్ద మీద మనము పడి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకి సమాధానం కలగజేస్తాడు, మనకి శాంతిని దేవుడు మనకిస్తాడండి. ఏమండి, మనం ఎంత ప్రయాసపడినా కానీ ఈ యొక్క లోకంలో ఎంత కష్టపడినా కానీ దేనికి ప్రయోజనం లేదు. కానీ వాక్యం కొరకు, దేవుని కొరకు మనం పడిన ప్రతి ఒక్క ప్రయాసము కూడా వ్యర్థం కాదు అది. అందుకని పౌలు రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో కూడా ఈ యొక్క మాటను మనము చదువుకోవచ్చు. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. హల్లెలూయా. ఏమండి, మన ప్రయాసము ప్రభునందు ఏది కూడా వ్యర్థం కాదు. ప్రభు కొరకు, ప్రభు నిమిత్తం కొరకు, వాక్యం కొరకు, సువార్త నిమిత్తం కొరకు, పరిచర్య నిమిత్తం కొరకు మనం చేసిన ప్రతి ఒక్క పని కూడా, ప్రతి ఒక్క కష్టం కూడా వ్యర్థం కాదండి. లోకంలో నువ్వు కష్టపడవచ్చు, నీకు జీతం ఇస్తారు. కానీ దేవుని కొరకు నువ్వు కష్టపడినట్లయితే దేవుడు నీకు ఏమి ఇస్తాడంట? నిత్య జీవాన్ని దేవునికి ఇస్తాడు, నీతి రాజ్యానికి ఇస్తాడు. నీతి సమాధానం కలుగుతున్న ఆ యొక్క రాజ్యంలో దేవుడు నిన్ను నివసింపచేస్తాడండి. హల్లెలూయా. అందుకని ప్రభునందు మనము పడిన ప్రతి ఒక్క ప్రయాసము కానీ ఏది కూడా వ్యర్థం కాదండి. మనం సపరేట్ చేయబడిన మనం వ్యక్తులుగా మనం ఉన్నాము, ప్రజలుగా మనం ఉన్నాము. అటువంటి వారముగా మనము దేవుని మనము ఘనపరచాలి. దేవుని మనము ఎల్లప్పుడూ కూడా మనము ఘనపరిచేటి వారిగా మనం ఉండాలండి. హల్లెలూయా. అట్లాగే
మనము మన జీవితాన్ని కూడా మనకంటే ఎక్కువగా మన జీవితాన్ని మనకంటే కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. మన క్షేమం కానీ, మన బాగు కానీ, మన మంచి కానీ, మనకి ప్రతి విధమైన మేలు కానీ అన్నీ కూడా దేవుడే మనకు దయచేయాలి. మన జీవితాన్ని ఆయన చేతులకి మనము అప్పగించాలి. అందుకని ప్రభువారు ఒక మాట మాట్లాడతారు, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నానని మాట్లాడుతున్నాడు. మనం ఎక్కడ ఉండాలంట? దేవుని యొక్క చేతిలో మనం ఉండాలండి. దేవుని యొక్క హస్తాల్లో మనం ఉండాలి. అప్పుడే దేవుడు మన జీవితాన్ని కూడా ఫలభరితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు చూడండి, చాలామంది కూడా దేవుని యొక్క చేతిని విడిచిపెట్టేస్తున్నారు. ఏమండి, 12 మందిలో ఒక శిష్యుడైన యోధా ఇస్కరియోతు దేవుని చేతిని విడిచిపెట్టాడు. తన జీవితంలో అనుకోలేదు ఎప్పుడు కూడా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని చెప్పి తను తానే చనిపోయాడని ఊరేసుకొని. చాలా భయంకరమండి. చూడండి, యేసయ్య మనకు సమీపంగా ఉన్నప్పుడు, యేసయ్య మనకు అతి సమీపంగా ఉన్నప్పుడు మనం కూడా ఆయన చేతులు మన చేతిని పెట్టి మనము అట్లాగా మనము ఆయనతో మనం నడవాలి. ఏమండి, ఒక మంచి నాయకుడు మనకి లేకపోతే, మనకి ముఖ్యమంత్రి లేకపోతే, మంచి ప్రధానమంత్రి గారు లేకపోతే మన రాష్ట్రం మన రాష్ట్రం కానీ మన దేశం కానీ ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. అలాగే మంచి దేవుడు మనకు లేకపోతే మన జీవితం కూడా నాశనం అయిపోతుంది. ఆయన మనకి ప్రధాన కాపరి అయి ఉన్నాడు, మన గొప్ప కాపరి అయి ఉన్నాడండి ఆయన. అటువంటి దేవునికి మన జీవితాన్ని ఇవ్వాలి. మన జీవితాన్ని ఆయనకి ఇవ్వాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి మనుషుల్లో కూడా స్వార్థం ఏంటి? దేవుని కొరకు నిలబడనంటే ఇంకా సమయం ఉంది కదా, ఇంకా నేను కూడా కొన్ని రోజులు సంతోషించాల్సిన రోజులు ఉన్నాయి కదా, ఇంకా మంచిగా గడపాలనే రోజులు ఉన్నాయి కదా, చివరి నిమిషంలో ఇచ్చేస్తాను దేవునికి నా జీవితాన్ని, చివరి క్షణాల్లో దేవునికి నా చేతినిస్తాలే అంటున్నారు. చూడండి, ఏ మనుషుడు ఎప్పటి వరకు బ్రతుకుతాడో ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేరండి. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ భయంకరమైన మరణాలు జరుగుతున్నాయండి. పిల్లలని లేరు, లేకుంటే యవనస్తులని లేరు, వృద్ధులని లేరు, ఎక్కడ చూసినా కానీ మరణాలు సంభవిస్తున్నాయి. అందుకని మన జీవితాన్ని దేవునికి మనము అర్పించుకోవాలి. ఈ యొక్క జీవితాన్ని ఇచ్చిన దేవుని మనం గణపరుచుకుంటూ మన యొక్క జీవితాన్ని ఆయన చేతికి అప్పగించినట్లయితే మనము చాలా జాగ్రత్తగా మనం భద్రంగా కాపాడబడతాం మనము. అందుకని దేవుడు అన్నాడు, ఎక్కడి నుంచైనా మీరు వేరుపరచబడాలి, మీరు సపరేట్ చేయబడాలి. అట్లాగ మనం ఉండాలి. అందుకని మనం ఏం చేయాలంట? మనము అవిశ్వాసులతో జోడీగా ఉండకూడదు, దుర్నీతితో మనము జోడీగా ఉండకూడదు, చీకటితో మనము జోడిగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనకి ప్రభువుగా ఉన్నాడు, ఆయన మనకు దేవుడిగా ఉన్నాడు. అలాంటి దేవుడు మనం విసర్జించి వీటితో మనము స్నేహం చేసినట్లయితే, లేకుంటే వాటితో మనం కలిసిపోయినట్లయితే దేవుడు మన జీవితంలో ఉండడు. అందుకని వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టి మనం దేవుని మనం హత్తుకోవాలి. అయ్యా, నేను ఈ యొక్క లోకాన్ని నేను విడిచిపెట్టాను, ఈ యొక్క పాప జీవితాన్ని నేను విడిచిపెట్టాను, ఇదిగో ఈ యొక్క భయంకరమైన జీవితాన్ని నేను విడిచిపెట్టాను అని దేవుని ఎదుట మనము ఒప్పుకొని ఆయన్నే మనము ఆరాధించాలి, ఆయన్నే మనం సేవించాలి, ఆయన్నే మనము స్తుతించాలి. అటువంటి వారిగా మనం ఉండాలండి. అటువంటి ధన్యకరమైన జీవితాన్ని మనం జీవించాలి. అటువంటి నీతివంతమైన జీవితాన్ని, ఫలభరితమైన జీవితాన్ని మనం జీవించి ప్రభు యొక్క రాకడ వరకు కూడా ఆయన రాకడ వరకు కూడా మనం కనిపెట్టుకొని మనం ఉండాలి. హల్లెలూయా. అందుకనే ఇక వేరుపరచబడటం అనేది చాలా ప్రాముఖ్యమండి. మనం ఆలోచించుకోవాలి, మనం ప్రశ్న వేసుకోవాలి. నేను చీకటితో ఉన్నానా, లేకుంటే నేను దుర్నీతితో నేను ఉన్నానా, లేకుంటే అవిశ్వాసులతో నేను ఉన్నానా?
ఇక నుంచి అయినా వాటిని నేను పక్కన పెట్టాలి, నా యేసయ్య నేను హత్తుకోవాలి, నా దేవుని నేను హత్తుకోవాలని చెప్పి ఒక తీర్మానాన్ని మనం తీసుకుందామండి. హల్లెలూయా. అటువంటి బిడ్డలందరూ కూడా దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకొని నిత్య సంతోషము, నిత్య ఆనందాన్ని కూడా వాళ్ళు స్వతంత్రించుకుంటారు. ఈ కొద్ది మాటలు కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.